అనుకున్నదొకటి అయినదొకటి అని సామెత విన్నాం కదా. ఇరాన్ విషయంలో ట్రంప్ బృందం లెక్కలు కూడా అలాగే ఉంది. ఆ దేశాన్ని తక్కువ అంచనా వేసింది. దాడులపై ప్రతిస్పందన విషయంలో ట్రంప్ బృందం అనుకున్నది ఒకటి, జరిగింది ఇంకోటి. యుద్ధం కారణంగా తలెత్తే సమస్యలపై ఆయన లెక్కలు తప్పాయి. ఫలితంగా ప్రపంచం క్రూడ్ ఆయిల్ సంక్షోభంలో కూరుకుపోయింది. చరిత్రలో ఎన్నడూ లేనంతగా వ్యూహాత్మక చమురు నిల్వలను బయటకు తీయాల్సి వస్తోంది. ఇక ఇరాన్ విషయంలో మొదట ట్రంప్ సందిగ్ధంలోనే ఉన్నారు. అటాక్ చేయాలా వద్దా అని ఆలోచించారు. దాడుల కారణంగా చమురుపై ఆందోళనలు చెందాల్సిన అవసరం లేదని ఇంధన శాఖ మంత్రి క్రిస్ వైట్ ఆ సమయంలో స్పష్టం చేశారు. పశ్చిమాసియాలో ఇంధన సరఫరాకు అంతరాయం కలగబోదన్నారు. ఇంధన మార్కెట్లో సంక్షోభం తలెత్తదని ధీమాగా చెప్పారు. గతంలో ఇరాన్పై దాడి చేసిన సమయంలోని పరిస్థితులను ఉదహరించారు. అప్పుడు స్వల్పంగా ఇంధన మార్కెట్లో ఒడిదొడుకులు చోటు చేసుకున్నాయని, ఆ తర్వాత సర్దుకున్నాయన్నారు. ఇక కొంతమంది ట్రంప్ సలహాదారులు ఇదే అభిప్రాయాన్ని వ్యక్తం చేశారు. రెండోసారి దాడులు చేస్తే ఆర్థిక వ్యవస్థలను ఇరాన్ లక్ష్యంగా చేసుకునే అవకాశం ఉందన్న హెచ్చరికలను కొట్టిపారేశారు. ఇక దాడులు చేస్తే చమురు రవాణాను ఇరాన్ అడ్డుకుంటుందని కొంతమంది ఆందోళన వ్యక్తం చేశారు. ఇప్పుడు అవే నిజమయ్యాయి. హర్ముజ్ జలసంధిని ఆ దేశం మూసివేసింది. రవాణా నౌకలపై భారీగా దాడులకు దిగుతోంది. దీంతో పర్షియన్ గల్ఫ్ లో రవాణా పూర్తిగా స్తంభించింది. చమురు ధరలు పెరిగాయి. అమెరికన్లపై చమురు ధరల భారాన్ని తగ్గించడానికి ఇప్పుడు ట్రంప్ ప్రభుత్వం తర్జన భర్జన పడుతోంది.